తదనంతరం హనుమ అన్నారు, అమ్మా నువ్వు నా పృష్ఠభాగం మీద కూర్చుని రానంటున్నావు కదా, పోనీ రామచంద్రమూర్తికి నేను వెళ్ళి విజ్ఞాపన చేయడానికి ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి అన్నారు. పవిట కొంగికి కట్టుకుని ఉన్నటువంటి మూట విప్పిందమ్మ. విప్పితే అందులో చూడామణి ఉంది. ఆ చూడామణి సముద్ర జలాల్లోంచి బయటికి వచ్చింది. దాన్ని దేవేంద్రుడు జనక మహారాజు గారికి ఒక యాగంలో బహూకరించాడు. జనక మహారాజు గారు తన దగ్గర పెట్టుకున్నారు. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, రావణాసురుడి దగ్గరికి అన్ని ఎత్తుకొచ్చిన ఉంటాయి. ఐశ్వర్యం అంటే ఏది ఐశ్వర్యమో చూపిస్తున్నారు ప్రపంచంలో, ఏవి రక్షణ హేతువులో చూపిస్తున్నారు. జనక మహారాజు గారి దగ్గర శివధనస్సు ఉంటుంది, న్యాసంగా ఆయన దగ్గర శివుడు పెట్టాడు. దేవేంద్రుడు యాగంలో మెచ్చుకుని చూడామణిని ఇస్తాడు. అన్ని వస్తువులు ఈశ్వరానుగ్రహంగా వచ్చాయి. ఎక్కడికి కొట్టుకొచ్చినవన్నీ వచ్చాయి ఇక్కడికి. కొట్టుకొచ్చినవి ఎంతకాలం ఉంటాయంటే మబ్బుల్లో మెరుపొందంత కాలంలా ఉంటాయంతే. భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా వచ్చినవి తరతరాల 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 వరకు అనుభవింపబడతాయి. మిగిలినవి కేవలము చెంచలమై, శంకరులు అంటారు మేఘంలో మెరుపు ఎలా ఉంటుందో అలా మెరిసి వెళ్ళిపోతాయి. ఎందుకని అంటే సంపాదన యందు ఉన్నటువంటి దోషము చేత. సరే, ఆ కారణం చేత జనక మహారాజు గారి దగ్గర ఈ చూడామణి ఉంది. ఈ చూడామణిని వివాహ సమయంలో నా యొక్క శిరస్సునందు మా అమ్మ అలంకారం చేసింది. ఈ చూడామణిని రాముడికి ఇస్తే ఏకకాలంలో రాముడికి ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు. మా అమ్మ జ్ఞాపకానికి వస్తుంది, దశరథ మహారాజు గారు జ్ఞాపకానికి వస్తారు, నేను జ్ఞాపకానికి వస్తాను అందమ్మ. ఈ చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఎందుకు ఈ మాట చెప్పడం అమ్మ అంటే, పాణిగ్రహణం చేసినప్పుడు ఇక్ష్వాకు వంశంలో పాణిగ్రహణం కదా, పాణిగ్రహణం చేసినప్పుడు ఆ చూడామణిని అలంకరించింది రాముని అత్తగారు తీసుకొచ్చి. చూడామణి పెట్టి కన్యాదానం చేశారు. శిరస్సున పెట్టుకునేటటువంటి చూడామణి భర్త పక్కన ఉన్నప్పుడు భర్త మనస్సు ఆనందింప చెయ్యడం కోసమని కొన్ని ఆభరణ విశేషాల్ని స్త్రీలు ధరిస్తారు. కొన్ని ఆభరణ విశేషాల్ని భర్త ఊళ్ళో లేకపోయినా, భర్త ఇంట్లో లేకపోయినా స్త్రీ ధరించకూడదు. అవి ఒక్క భర్త ఉన్నప్పుడు మాత్రమే ధరిస్తారు. భార్యగా నరకాంతగా ఉంది కనుక ఒక విషయం మాత్రం యథార్థం. అందుకే మన వాళ్ళు తలంబ్రాలు పోయిస్తారు. తలంబ్రాలు పోయించేటప్పుడు మంత్రం చెప్తారు. మంత్రం చెప్పందుకే పాలు రాసి ఆ చేతిలో పోసి అవతల వాళ్ళ మీద పొయ్యమంటారు. అందులో అందం కూడా అడుగుతారు, చెక్కు చెదరకుండా ఉండాలని చెప్తారు. ఎందుకంటే ఆకర్షణ కూడా దంపతులకు ఉండాలి. భార్య యందు భర్తకు ఆకర్షణ ఉండాలి, భర్త యందు భార్యకు ఆకర్షణ ఉండాలి, దాంపత్యం నిలబడుతుంది. అందుచేత ఆ చూడామణిని అలంకారం చేశారు సీతమ్మ తల్లికి. తన కూతురు సర్వకాలముల యందు రామచంద్రమూర్తి చెయ్యి పట్టుకుని ఆనందంగా గడపాలి అని కూతురి యొక్క తల్లిగా ఆ రోజున జనక మహారాజు గారి భార్య కోరుకుంది. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు అది చూసి, మా అబ్బాయి కోడలు ఎంత ముచ్చటగా ఉన్నారో, మావాడు తన భార్యని సమర్థవంతంగా రక్షించుకోగలిగిన వాడై ఉండాలి అనుకుని ఉంటారు. తన భార్య దూరంగా ఎవడో రాక్షసుడు ఎత్తుకుపోతే రక్షించుకోనటువంటి వాడు క్షత్రియుల్లో ఇంకా ఎంత అసమర్థుడు. నీ తండ్రి దశరథ మహారాజు గారు చూశారు ఈ చూడామణి పెడుతుండగా, నేను జ్ఞాపకానికి వస్తాను, నువ్వు శయనాగారానికి వచ్చినప్పుడు నేను ఈ చూడామణితో కనపడినప్పుడు ఎంత ప్రియంగా నీ పట్ల ఉండేదాన్నో నీకు జ్ఞాపకానికి వస్తే ఇన్నాళ్ళు నేను దూరంగా ఉన్నందుకు నీ మనస్సు కదిలిపోవాలి, కదిలిపోయి నువ్వు రావాలి. ఒక నరకాంతగా ఎటువంటి అభిజ్ఞానం ఇచ్చిందో చూడండి, ఎంత గడుసుతనంగా ఇచ్చిందో చూడండి అమ్మ. అందుకని అభిజ్ఞానం చూడామణి ఇచ్చింది. లేకపోతే ఇంకో వస్తువు ఇవ్వకూడదా? చూడామణిని తీసి హనుమకి ఇచ్చింది. స్వామి హనుమ దాన్ని తీసుకుని కన్నులకు అద్దుకొని ఉంగరాన్ని ఎలా భద్రపరిచారో అలా భద్రపరిచారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రతిలో దాన్ని ఏదో వేలుకు పెట్టుకున్నారు, భుజానికి పెట్టుకున్నారని ఉంది. కానీ హనుమ అలా చెయ్యరు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం. అమ్మవారి యొక్క శిరస్సు మీద అలంకారం చేసుకున్న ఆభరణాన్ని ఇస్తే దాన్ని భుజాలకు తగిలించుకోవడం, వేళ్లకి పెట్టుకోవడం అలాంటి పనులు చెయ్యరు. ప్రాచ్యపతిలో రామాయణంలో ఆ శ్లోకం లేదు. అందుచేత ఆ అమ్మవారు ఇచ్చినటువంటి ఆభరణాన్ని స్వామి హనుమ తీసుకున్నారు. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఆ ఆభరణం చేతిలో పడగానే ఒక పర్వతం కదిలితే ఎలా ఉంటుందో అలా ఏదో విచిత్రమైన శక్తి ఆవహించింది అన్నారు ప్రాచ్యపతిలో. శాక్తేయ ఆభరణం అది, అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా అమ్మ ధరించే ఆభరణం.
అందుకని అమ్మ జగదంబ. ఇప్పుడు ఆ ఆభరణం చేతిలో పడగానే హనుమ యొక్క స్వరూపం మారిపోయింది. మారిపోయి విశేషమైనటువంటి శక్తి కలిగిపోయింది. దానితో పాటుగా అంత ధైర్యం వచ్చేసింది. చూడమని తీసుకున్నారు. అమ్మంది, ఇంకొక అభిజ్ఞానం కూడా చెప్తానయ్యా, ఇది కూడా ఆయనకి చెప్పు అంది. మన శిలాయాతిలకే గండ పార్శ్వే నివేశిత తయా ప్రణష్ఠే తిలకే తంకిల స్మర్తుమర్హసి. ఈ విషయం జ్ఞాపకం చెయ్యండి. ఒకనాడు నేను రామచంద్రమూర్తితో కలిసి విహరిస్తున్నటువంటి సమయంలో నా నొసట పెట్టుకున్నటువంటి తిలకం మరుగునబడింది. మరుగునబడితే అక్కడ ఉన్నటువంటి ఒక మనశ్శిల అనేటటువంటి కుంకుమశిలను ఒక దాన్ని తీసి అరగదీసి, రామచంద్రమూర్తి ఇక్కడ పెట్టలేదు తిలకం, నా గండభాగమునందు పెట్టాడు, జ్ఞాపకం చెయ్యండి అంటే అదొక లీలా వినోదం. అందుకని ఇక్కడ బొట్టు పెడతాడనుకుని అమ్మవారు నించుంటే ఇక్కడ చొక్కెట్టాడు ఆయన, అంటే బుగ్గన చొక్కెట్టో పెళ్లి కూతురులా చూసుకుని సంతోషించాడు. సరే, అంతకన్నా దాని గురించి మనకు అనవసరం. అందుకని ఈ విషయాన్ని జ్ఞాపకం చెయ్యి అంటే, ఇది జ్ఞాపకానికి వచ్చి ఒక సున్నితమైన, ఒక సుతారమైనటువంటి మధురాతి మధురమైనటువంటి జ్ఞాపకము చేత రామచంద్రమూర్తి మనస్సు కదిలి, భార్యగా నేను రక్షింపబడాలి భర్త చేత అని కోరుకుంటున్నానని చెప్పు. అంతర్మనందు దీనికి పెద్దలన్నారు, భక్తి ఒకనాడు నిధనమవుతుంది, మళ్ళీ ఈశ్వరుడి చేతనే భక్తి పునరుద్ధరింపబడుతుంది అన్నారు. భక్తి మన సొత్తు కాదు. నేను రేపటి నుంచి భక్తితో ఉంటానండి అని చెప్పడానికి రేపటి నుంచి నేను వంకాయ కూర తింటానండి అన్నంత తేలికేం కాదది. అది భక్తి అనేది కూడా ఈశ్వరానుగ్రహంగానే రావాలి. ఆ భక్తి ఒకనాడు చితికిపోతే మళ్ళీ ఆ భక్తి నిలబడ్డం కూడా ఈశ్వరానుగ్రహంగానే నిలబడాలి. ఇది అమ్మవారు సూచించింది అన్నారు. సరే, అయితే అది బాహ్య జీవితంలో మనకు ఒక మంచి విషయంగా స్ఫురణలో ఉంచుకోవడానికి పనికొస్తుంది. అందుచేత ఈ అభిజ్ఞానాన్ని కూడా స్వీకరించిన తర్వాత హనుమ అన్నారు, అమ్మా నేను బయలుదేరుతానమ్మా అని మనస్సుతోటి ఆయన ఉత్తర దిక్కుని చేరిపోయారు రామచంద్రమూర్తి దగ్గరికి. అమ్మా నేను బయలుదేరుతానంటే అమ్మంది, నాయన 10 నెలల నుంచి ఉంటున్నాను రా ఇక్కడ, ఒక్కనాడు రామనామం వినలేదురా, ఒక్కనాడు రామకథ వినలేదురా. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు, రామకథ చెప్పావు, రామనామం చెప్పావు, మనస్సులన్నీ పొంగిపోయాయిరా. అంత తొందరగా మళ్ళీ నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంది. అందుకని ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవాల్టికుండు ఉండి రేపటి రోజున కూడా ఒక్కసారి నాకు కనపడి మళ్ళీ ఆ రామనామం, ఆ రామకథ చెప్పవయ్యా, చెప్తే మనసారా విని సంతోషిస్తాను. ఇవాల్టికి ఉండవా హనుమ? ఇది ఎంత బేలతనం! ఈ మాట ఎవరంటారు చెప్పండి? అమ్మ మాత్రమే అంటుంది. తండ్రి గారికి ఒక గొప్పతనం ఉంటుంది. పిల్లాడు అమెరికా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి హైదరాబాద్కి రిజర్వేషన్ చేయించేసి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కేస్తాడని చెప్పి టికెట్లు అవన్నీ రిజర్వ్ చేసేస్తాడు తండ్రి. కానీ తల్లి మాత్రం ఒక బేలమాట మాట్లాడుతుంది. ఒరే, ఎల్లుండి మధ్యాహ్నం కదరా ఫ్లైటు, ఎందుకురా అప్పుడేను, ఇవాళ రాత్రి ఎందుకురా గౌతమిలో నువ్వు, పోని ఉండిపోదు, ఇవాళ ఒక్క రాత్రి ఉండరా నాన్న, ఉండి ఏదో ఇవాళ రాత్రి కూడా నా చేత్తో వడ్డించుకుంటాను అన్నం తిని, రేపు పొద్దున్న ఒక్కసారి నేను స్నానం చేయిస్తాను, స్నానం చేసి రేపు పొద్దున్నే బయలుదేరుదుగానే నాన్న, ఇవాళ ఇంకొక రాత్రి ఉండరా అంటే, అమ్మ రిజర్వేషన్ ఉండదమ్మా, ఏం పర్వాలేదు మీ నాన్నగారు 100-200 ఇచ్చి ఎక్కిస్తారులే ఉండు అంటుంది. ఇంకొక రాత్రి ఉంటుంది. కొడుకుని విడిచిపెట్టి ఉండలేక కొసిరే అమ్మలా ఎలా కొసిరిందో చూడండి. ఇద్దరి యొక్క అనుబంధం ఎంత పరమ పవిత్రమో, అమ్మ హనుమని ఎలా చూసిందో, హనుమ అమ్మని ఎలా చూశారో చూపిస్తుంది సుందరకాండ. అంత అందంగా రాశారు. రాస్తే అమ్మ బెంగ పెట్టుకోకమ్మా, రామచంద్రమూర్తి కూడా నీ మీద బెంగతో ఆయనున్నారమ్మా అంటే, ఆవిడంటుంది, నాయన నువ్వు చెప్పినటువంటి మాట నాకు మళ్ళీ శోకం కలిగిస్తోందిరా. ఎందుచేత అంటే, రాముడు నా కోసం శోకిస్తున్నాడన్నమాట చాలా బాధగా ఉంది అని. సారామ సంకీర్తన వీత శోక రమస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుద శేషచంద్ర నిషేవ వైదేహ్య సుతా బభూవా అంటారు మహర్షి. శరత్కాలంలో, వానాకాలంలో వర్షమంతా కురిసేసిన తరువాత ఇంకా శీతాకాలంలో తెల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా కేవలం తన కోసం మాత్రం రాముడు దుఃఖిస్తున్నాడన్నమాట వినడం చేత మాత్రమే దుఃఖిస్తూ, తొందరలో రాముడు వస్తాడన్న సంతోషం చేత యథార్థమైన దుఃఖం ఏదుందో దాన్ని పోగొట్టుకుని అమ్మ సంతోషంగా ఉందిట. హనుమని పిలిచి ఒక మాట అంటుంది అమ్మ,
నాయన నువ్వు వస్తావు, గరుత్మంతుడు వస్తాడు, వాయుదేవుడు వస్తాడు, 100 యోజనముల సముద్రాన్ని దాటి. ఎవరొస్తారు? ఎవరు రాగలరు? ఇక్కడికి రాగలరా? మరి ఎలా జరుగుతుంది రావణ సంహారం అంది. అంటే మనం చూడండి, ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న. అమ్మ అమాయకత్వంతో అలా అడుగుతూనే ఉంటుంది. అలా ఒక నరకాంతగా ఆవిడ తాపత్రయం. ఎవరొస్తారు నాయన ఇక్కడికి? ఎలా వస్తారు లంకకి అంటే స్వామి హనుమంటారమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకమ్మా. ఒక కొడుకు అమ్మతో మాట్లాడితే అమ్మ అమాయకత్వంతో మాట్లాడుతోంది అనుకోండి, అమ్మ అమాయకత్వాన్ని అర్థం చేసుకుని నవ్వుతూ మాట్లాడిన వాడు కొడుకు. అంతేకాని తనొక స్థాయికి వెళ్ళిపోయానని బా అమ్మా నీకేం తెలుసు, నీకేం తెలీదు, నువ్వు కాసేపు మారకుండా ఉంటావా అంటే ఆ మనస్సు ఎంత చిన్నబుచ్చుకుంటుంది చూడండి. మాట్లాడడం అంటే ఏమిటో, మాట్లాడే అమ్మ మనస్సు సంతోష పెట్టడం అంటే ఏమిటో మనకి హనుమ చూపిస్తారు. ఆయన అంటారు, అమ్మా ఎంతంత బలం ఉన్నవాళ్ళు సుగ్రీవుడి దగ్గర ఉన్నారమ్మా. మద్ది శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నాతో సమానమైన బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా అధికమైన బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, తప్ప నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు ఇంకా సుగ్రీవుడి దగ్గర లేడమ్మా. ఎందుచేత తన భార్య దగ్గరికి పంపించేటప్పుడు రాజులైన వారు ఏం చేస్తారు? అందరికన్నా పనికి మాలిన వాడు ఎవరుంటారో వాడిని పంపిస్తారు. నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే నీకు అర్థం అవ్వట్లేదా తల్లి? నాకన్నా పనికి మాలిన వాడు ఇంకా సుగ్రీవుడి దగ్గర ఎవ్వరూ లేరు. నాకన్నా సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, నాతో సమానులున్నారు. అందుకనమ్మా ఏమీ బెంగ పెట్టుకోకమ్మా, కొన్ని కోట్ల వానరములు వచ్చేస్తాయమ్మా ఇక్కడికి అన్నారు. ఎంత అందంగా మాట్లాడతారో, ఎంత వినయంగా మాట్లాడతారో. హనుమని ఉపాసన చేసినది యథార్థమైతే నీ నోటి వెంట ఆ వినయం ఎప్పుడూ పోకూడదు. నా అంత వాణ్ణి నేనని గుండెల మీద చెయ్యేసుకుని ఎప్పుడూ మాట్లాడకూడదు. ఆ వినయం, ఆ విధేయత నువ్వు నిలబెట్టుకోవాలి తప్ప. అవునమ్మా నిజమేనమ్మా, చాలా మంది ఆ ఒడ్డు నుండి పేరు, నేను ఒక్కడనే వచ్చానమ్మా, ఎవరు వస్తారమ్మా, ఏమో చూద్దాంలేమ్మా, నేను ట్రై చేస్తాను అంటే హనుమ గురించి ఇవాళ ఇంత గొప్పగా చెప్పుకుంటామా? శ్రీరామదూతం శిరసాన్నమామి అంటామా? అమ్మ దర్శనమిస్తుందా? ఇది హనుమ యొక్క వినయం, ఇది ఆయన యొక్క విధేయత. భక్తి జ్ఞానము కలగలిసి ఉంటాయి. సరే, అక్కడి నుంచి బయలుదేరారు. అమ్మా నేను తొందరగా వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పి తొందరలోనే వానర సైన్యాన్ని తీసుకుని లంకాపట్టణానికి వచ్చి రావణాసురుణ్ణి సంహరించి నువ్వు రాముడితో కలిసి పట్టాభిషిక్తురాలు అయ్యేటట్టుగా చూస్తానమ్మా అన్నారు. 1కి 10 మార్లు అమ్మ జ్ఞాపకం చేస్తుంది, ఇంకొక నెల మాత్రమే జీవించి ఉంటాను, హనుమా ఈ మాట రామచంద్రమూర్తికి చెప్పవలసింది అని. సరే, అక్కడి నుంచి బయలుదేరారు. ఈ వరకు వచ్చారు, చూశారు. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రినుపాయానతిక్రమ్య చతుర్థమిహ దృశ్యతే. నాకు లంకాపట్టణానికి రావడము అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడము అయిపోయింది. దుర్మార్గుడు రావణాసురుడు ఉన్నాడు, వాడికి ఒక్క మాట చెప్దాం, ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. ఎంత ధైర్యమో చూడండి. ఇంకా అమ్మ ఆభరణం చేతిలో పడేటప్పటికీ ఇప్పటి వరకు పిల్లి పిల్లంతై దాక్కున్నవారు, ఎందుకులే మనం కనపడ్డామని మెల్లిగా మాట్లాడిన వారు ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. ఒక్క మాట చెప్పి పెడతాను, అయితే ఈ దుర్మార్గుడు నేను వెళ్ళి దర్శనం అడిగితే ఇస్తాడా? వాడు ఇవ్వడు. అందుకని 4 ఉపాయాల్లో వీడికి ఉపాయం 4వది. అందుకని అతిక్రమ్య చతుర్థమిహ దృశ్యతే, 4వ దాన్ని అనుసరిస్తాను. వీడి దగ్గర సామం పనికిరాదు, దానం పనికిరాదు, భేదం పనికిరాదు. కాబట్టి ఏం చెయ్యాలి? రావణాసురుడు నన్ను పిలవాలంటే వాడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వనం ఇది, ప్రమదావనం. ప్రమదావనము అన్న మాట సుందరకాండలోది. ఈ మాటనే ఆంధ్రదేశంలో చాలా కాలం ప్రాచుర్యం కలిగినటువంటి ఒక వారపత్రిక కొంతకాలం ఒక శీర్షికగా దత్తత తీసుకుంది ఈ మాటని. అందుకని ఆయన బయలుదేరుతూ అనుకున్నారు, ఈ ప్రమదావనాన్ని కానీ భంజించేశానా వెంటనే రావణాసురుడికి వార్త వెడుతుంది, ఎవడురా భంజించిన వాడు పట్టి తీసుకురండి అంటాడు. అప్పుడు వెళ్ళి ఒక్కసారి చేస్తాను, ఈలోగా నాకు కూడా కొంత సరదాగా ఉంటుంది, కొంత రాక్షస బలాన్ని సంహరించేస్తాను. మా రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత ఆయన మీద పెద్ద ప్రయాసం ఉండదు, కొంత పని చేసేస్తే పూర్తయిపోతుంది కదా అని చెప్పి మహానుభావుడు వెంటనే చూశారు ఒక్కసారి ఏం చెయ్యాలి. తద్వనం అదితై వృక్షై భిన్నైశ్చ సవిలాశయై చూర్ణితై పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనం. ఒక్కసారి చూశారు.
చూసి అశోకవనాన్ని మెడ తిప్పి చూశారు. అబ్బో చాలా అందంగా ఉందనుకున్నారు. భీమరూపుడయ్యాడు, పెద్ద స్వరూపాన్ని పొందారు. ఒక్కసారి ఆ అశోకవనమంతా ఎగిరారు. ఎగిరితే ఆయన తొడల వేగానికి అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ విరిగి పడిపోయాయి. ఒక పెద్ద మహానాదం ఒకటి చేశారు. పక్షుల గుండెలు బద్దలై కింద పడిపోయాయి. అక్కడ పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. ఆ సరోవరాల యొక్క ఒడ్లన్నీ తిరగతోసేశారు. ఆ నీళ్లన్నీ పెద్ద ప్రవాహం కింద బయటికి వచ్చేస్తున్నాయి. ఈయన చేసినటువంటి నాదానికి లోపల ఉన్నటువంటి అనేకమైన మృగాలు దిక్కులు విదిక్కులు పట్టి పారిపోతున్నాయి. అంత అల్లరి చేసి సావిహ్వలాశోకలత ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ సావిహ్వలాశోకలత ప్రతాన అని ఆ అశోకవనాన్నంతటినీ కూడా శోభరంగా భంజించేశారు. ఆ చెట్లు విరిచేశారు, పువ్వులు తీగలన్నింటినీ తెంపేశారు, ఆ కొమ్మలు విరిచేశారు, ఆ నీళ్లు సరోవరాలు తిరగతోసేశారు. ఇంత బీభత్సం అయిపోతే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ ఒక్కసారి ఉలిక్కిపడి లేచారు. లేచి భీమరూపంలో ఉన్నటువంటి ఆ స్వామి హనుమని చూసి వాళ్ళు ఇంకా ఆయన ముందు నిలబడలేక కొన్ని వేల మంది పరిగెత్తి పారిపోయారు. కొంతమంది మాత్రం పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. సీతమ్మ, ఈ కోతి ఇంతకుముందు చాలా చిన్న కోతిగా ఈ చెట్టు మీద కూర్చున్నప్పుడు చూశాం. ఆ కోతి ఏదో నీ దగ్గరికి దిగి కిచకిచలాడినట్టు మాకు అనుమానం. ఆ కోతి ఎవరు అని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోజం జత్వా కరిష్యతి అహిరేవ హే పాజాన్ పదాన్ విజానాతి సంశయ అంది. పాము కాళ్ళు పాముకి తెలియాలి, ఆయన రాక్షసుడో వేరొకడో తెలుసుకునేంత జ్ఞానం నాకెక్కడుంది అంది. జ్ఞానం అంటే తెలుసుకునేంత శక్తి నాకెక్కడుంది, నాకు తెలియదు. ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు అంది. అమ్మ అబద్ధం చెప్పలేదా అంటే, ఒక చిన్న సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నించి వేరొకరి ఉసురు తీసే కన్నా అవతల వారి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అసత్యం చెప్పినా దానివల్ల దోషం ఉండదు. అందుకని ఆయనెవరో మాకు తెలియదు అని చెప్పిందమ్మ. చెప్పగానే ఈ రాక్షస స్త్రీలందరూ పరుగు పరుగున లంకాపట్టణంలోకి వెళ్ళారు, అంతఃపురంలోకి. రావణాసురుడు కనపడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, దానికి అలసట ఉన్నది అంటే మేము నమ్మం. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, అగ్నిహోత్రుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలియదు. అది లంకావనాన్నంతటినీ భంజించేసింది. కానీ సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షాన్ని మాత్రం అది భంజించలేదు, విడిచిపెట్టేసింది. దానికి అలసట చేత వదిలిపెట్టిందో లేకపోతే కావాలని వదిలిపెట్టిందో తెలియదు. అలసట అని అనుకోవడానికి వీల్లేదు. ఇంత అశోకవనాన్ని భంజించిన వానరానికి శిశుపావృక్షాన్ని భంజించడం పెద్ద లెక్క. కావాలని వదిలిపెట్టింది. రావణ, నీకు ఇంకొక మాట చెప్తున్నావు. నువ్వు ఏ కాంతయందు ప్రియాతి ప్రియమైనటువంటి భావన చేత నీ మనస్సుని కామాన్ని ఉంచావో అటువంటి సీతమ్మతో ఇవాళ ఆ వానరం మాట్లాడింది అని చెప్పేటప్పటికి ఇంకా వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసి వాడు ఎప్పుడూ సీతమ్మతో ఎవ్వరూ మాట్లాడకూడదు, ఇది కదా వాడి ఆజ్ఞ. ఎవరో తనకి తెలియకుండా సీతమ్మతో మాట్లాడారు. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రపతన్నాస్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిష స్నేహబిందవ. బాగా నూనె చేత తడిసిపోయినటువంటి దీపములోని ఒత్తి నుంచి నూనె బిందువు అగ్నిహోత్రముతో కలిసి కింద పడినప్పుడు ప్రకాశముతో కూడినటువంటి ఆ దీపపు కాంతితో ఉన్న నూనె బొట్టు పడినట్టుగా వాడి కన్నుల వెంట బాష్ప బిందువులు కింద పడ్డాయిట కోపంతో. అందులో ఎవడురా సీతమ్మతో మాట్లాడిన వాడన్న క్రోధం కనపడుతోందిట. వెంటనే 80,000 కింకరుల మూకని పిలిచాడు. పిలిచి, మీ అందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి, లేకపోతే సంహరించండి, జాగరూకులై మీ అస్త్రశస్త్రములను పట్టుకుని బయలుదేరండి అన్నాడు. వెంటనే వాళ్ళందరూ సంతోషంగా బయలుదేరారు. సైన్యానాం నిహంతామరుతత్వజ, నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడనం. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం. నా అరికాళ్ల కింద పెట్టి ఎంతమంది రాక్షసులైనా తొక్కేస్తాను, నా పిడిగుద్దులతో గుద్ది చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లని పెకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను, పెద్ద పెద్ద రాళ్లు తీసి కొడతాను, నాకు వేరుగా ఆయుధం అక్కర్లేదు. 1000 మంది రావణాసురులు ఈ భుజాదండం కింద ఒక కీటకం కొట్టి చంపేస్తాను,
అరచేతులతో మర్దించేస్తాను. నన్ను అడ్డగలిగిన వాడు ఈ లంకాపట్టణంలో లేడు. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. ఈ లంకా పట్టణాన్ని పీడించేస్తాను. ఇవాళ నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. సీతమ్మ తల్లికి నమస్కారం చేస్తాను. సమృద్ధార్థోగమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మొగాడు మీ లంకా పట్టణంలో లేడు అని ఒక్కసారి ఆ తోరణం మీద కూర్చుని చెప్పారు. చెబితే అడిలిపోయారట చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరూ. 80,000 మంది కింకరుల మూక స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మీద రకరకాలైన ఆయుధాలని విసిరారు. ఒక్కసారి చండ ప్రచండంగా చూశారు. అంతే. ఆ తోరణానికి ఉండేటటువంటి ఒక పెద్ద ఇనప పరిఘను ఒక దాన్ని ఓడబెరికారు. ఓడబెరికి ఆ పరిఘ తీసి కొట్టారు. కొడితే ఆనాడు స్వామి పరిఘ పెట్టి కొట్టేస్తుంటే గోటం పెట్టి కుంకుడుకాయలు కొడితే ఎలా పచ్చడైపోతాయో పరమ యథార్థం. వాల్మీకి మహర్షి అలాగే చెప్పారు. అక్కడ ఏమీ లేవు. అప్పటి వరకు 80,000 మంది కింకరుల మూక స్వామి హనుమ పరిగ పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి మాంసపు ముద్దలు పడిపోయి ఉన్నాయి. నెత్తుటి మరకలతోటి రక్తం ప్రవహిస్తోంది. అంతే హడిలిపోయారు, పరిగెత్తారు. మళ్ళీ వెళ్ళి రావణాసురుడికి చెప్పారు. 80,000 మంది కింకరులు మలసిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. చుట్టూ చూశారు. పచ్చటి నేత్రములు మెరిసిపోతున్నాయి స్వామివి. దూరంగా చైత్య ప్రాసాదం కనపడింది 1000 స్తంభాలతోటి. దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు. ఒక్క దూకు దూకి ఆ ప్రాసాదం దగ్గరికి వెళ్ళారు. దాని మీదకెక్కి నిలబడ్డారట. నిలబడి ఆ రోజున స్వామి ప్రమమా ధోరసాకాంశ్చీ ఊరుభ్యానపరాన్ కపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి. ఆ పెద్ద ప్రాసాదం మీద నిలబడి సూర్యుడికి ఎదురు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా నిలబడి ఒక్కసారి ఒక పెద్ద నాదం ఒకటి చేశారట. ఆ నాదం వినేటప్పటికే లంకాపట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలైపోయి చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి కింద పడి చచ్చిపోయారు. చెట్ల మీదున్న పక్షులు వెంటనే కింద పడి మరణించాయి. ఒక్కసారి తొడలు కొట్టారు. ఆ తొడలు కొట్టినప్పుడు వచ్చినటువంటి ధనికి కొంతమంది రాక్షసులు చచ్చిపోయారు. హనుమ యొక్క అవిక్ర పరాక్రమం అంటే అలా ఉంటుంది అని చూశారట. చూసి ఒక్కసారి ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హిమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్తం భ్రామయామాసా శతధారం మహాబలః తత్ర చాగ్నిస్సమభవ ప్రాసాదస్యాప్యదహ్యత. ఆ ప్రాసాదమునకు మధ్యలో ఒక బంగారు స్తంభం ఒకటి ఉంది. ఆ స్తంభాన్ని ఓడబెరికారు. ఓడబెరికి శతధారం మహాబలః గిర్ర 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 తిప్పేట గాలిలో. ఆ వేగానికి అందులోంచి అగ్నిహోత్రం పుట్టింది. ఆ అగ్నిహోత్రంలో ఈ చైత్య ప్రాసాదం అంతా కాలిపోతోంది. బంగారము వెండి అంతా కాల్వలై ప్రవహించి వెళ్ళిపోతోంది. ఆ చేతిలో పట్టుకున్న బంగారు స్తంభంతో 100 మంది రాక్షసులు ఆయన మీదకి వచ్చారు. దానికి కాపలా ఉన్నవారు ఆ స్తంభంతో కొట్టి చంపేశారు. ఎగిరి మళ్ళీ తోరణం దగ్గరికి వచ్చారు. మళ్ళీ జయచ్చటి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. మళ్ళీ జయమంత్రం చెప్తూ తోరణం ఎక్కి కూర్చున్నారు. ఈలోగా కబురెళ్ళింది రావణాసురుడికి. 80,000 మంది కింకరుల మూక మడిసిపోయిందని. జంబుమాలిని పిలిచాడు. ప్రహస్తుడనేటటువంటి వాడి కుమారుడు పిలిచి, జంబుమాలి చాలా జాగ్రత్తగా నీకున్న అస్త్రశస్త్రములన్నింటినీ ధ్యానం చేస్తూ నీ రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళమన్నాడు. గాడిదల పూంచినటువంటి రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఆ తోరణం మీద కూర్చున్నటువంటి స్వామి హనుమని చూశారు. స్వామి ఒక పెద్ద రాతిని ఎత్తి ఆ జంబుమాలి మీదకి విసిరారు. విసిరితే అది పడే లోపలే వాడు అర్ధచంద్రాకారపు బాణములతోటి నారాచ బాణములతోటి కొట్టి దాన్ని తుత్తునీయలు చేశాడు. తర్వాత ఒక సాలవృక్షాన్ని పెరికి విసిరారు. ఆ చెట్టు మీద పడకముందే దాన్ని ఖండములుగా కొట్టాడు. అర్ధచంద్రాకారపు బాణములను లలాటమనందు కొట్టాడు హనుమతి. కొడితే ఆయనకి నెత్తురు కారి ముఖం మించి కింద పడుతోంది. ఆయన వక్షస్థలంలో 10 బాణాలు కొట్టాడు. కొడితే నెత్తురు కిందకి జారుతోంది. చూశారు. ఓహో, నన్ను కొట్టగలిగిన మొనగాడివిరా నువ్వు అనుకున్నారు. ఒక్క పరిఘనొక దాన్ని మళ్ళీ ఓడబెరికారు. మళ్ళీ గిర్ర 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 తిప్పారు. పిడుగొచ్చి రథం మీద పడ్డట్టుగా ఆకాశంలో ఒక్క ఎగిరెళ్ళి వాడి మీద పడి కొట్టారు. కొట్టేటప్పటికీ తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచజానుని నరథం ఏవి ఒక్కటి కనపడలేదు.
అప్పటి వరకు జబ్బుమాలి కనబడ్డాడు, గాడిదలు కనబడ్డాయి, రథం కనబడింది, ధనస్సు కనబడింది, భుజాలు కనబడ్డాయి, ఇన్ని కనబడ్డాయి. పరిగ పెట్టి ఒక్క దెబ్బ కొట్టారంతేట. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నరజానుని నరథం నాశ్వాహ తత్రా దృశ్యంతి నేశవః. ఏమీ కనపడలేదు. అన్నీ కలిసి ఇంత మాంసపు ముద్దయిపోయి ఉండిపోయి ఒక్క దెబ్బ కొట్టి మళ్ళీ తోరణం ఎక్కారు. ఎక్కి మళ్ళీ జయమంత్రం చెప్తున్నారు. కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఆ మిగిలినటువంటి రాక్షసులందరినీ పట్టుకుని కాళ్ల కింద పెట్టి తొక్కేశారు, మోకాళ్లతో కుమ్మేశారు, 2 చేతులతో గుద్దేశారు, అరిచేతులతో మర్దించేశారు, అరిచేతులతో కొట్టి చంపేశారు. చంపేస్తే నెత్తురు కాల్వలై వెళ్ళిపోతోంది. మళ్ళీ కబురెళ్ళింది రావణాసురుడికి. వెళ్ళినటువంటి జంబుమాలి వెనకాతల వెళ్ళినటువంటి సైన్యము అంతా మరణించారు అని. వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారన్నారు వాల్మీకి మహర్షి. ఇప్పటి వరకు ఏమిటి, ఒక వానరుడు పట్టుకోవడానికి ఎడుతున్నాడు అనుకున్నారు. ఎప్పుడైతే ఇంత తొందరగా 2 బ్యాచ్లు పోయాయని వార్త వచ్చేసిందో, ఈ 7 మంత్రిసుతులు బయలుదేరి పెడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడ్డం మొదలెట్టారట. వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా వెనక్కి అని. రాకపోతే వాడికే, అందుకని వాడు పంపించాడు. 7 మంత్రిసుతులు రథాలెక్కి సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు. మహోత్సాహంతో ఆయన మీద యుద్ధం మొదలుపెట్టారు. అన్ని వేపుల నుంచి ఆయన మీద బాణప్రయోగం చేశారు. చేస్తే స్వామి చూశారట, ఆయన ఎలా ప్రతిజ్ఞ చేశారో అలాగే ప్రవర్తిస్తారు. తలేనాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్ ముష్టినాభిహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. ఒక్కసారి పెద్ద శరీరాన్ని పెంచేశారట. పెంచేసి ఆకాశంలోకి ఎగిరారు. అక్కడి నుంచి కింద పడ్డారు. కింద పడేటప్పటికే ఆయన కింద పడిపోయి పచ్చడైపోయారు చాలా మంది. మిగిలిన వాళ్ళని కొన్ని 100 మందిని తన చేతులకున్న గోళ్లతో గుండెలు గీరేసి చంపేశారు. కొంతమందిని తన పళ్లతో కురికి చంపేశారు. కొంతమందిని తన వాడి కోరలతో పొడి చేశారు. కొంతమందిని మోచేతులతో పొడి చేశారు. కొంతమందిని గుద్దేశారు. కొంతమందిని పాదాల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తొడల కింద పెట్టి నలిపేశారు. ఇన్ని వేల మంది రాక్షసుల్ని తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతపః ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. అలాగే చంపేశారంతే, తన శరీరంతో చంపేశారు. చంపేస్తే ఆశ్చర్యపోయారట. ఎక్కడ చూసినా ఏమిటి, హతైర్నాగైశ్చ తురగైర్భగ్నాక్షైశ్చ మహోరథైః హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతతః అన్నారు వాల్మీకి మహర్షి. అందున చిత్రం ఏమిటో తెలుసా అండి, హనుమ యుద్ధం చెయ్యడం వచ్చిన ముందు రాక్షసుడిని, పెద్ద రాక్షసుడిని కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత ఇంకా ఆట మొదలెడతారు. గోళీకాయతో కొడతారు చూసారా, అలా అక్కడ ఉన్న ఏనుగునో దాన్ని తొండం పట్టుకుంటారు. పట్టుకుని ఏనుగుని కొడతారు. గుర్రాన్ని కొడతారు. రథాన్ని కొడతారు. పారిపోయేవాడితో కొడతారు. అలా తెగిపోయినటువంటి తలలు, చచ్చిపోయిన ఏనుగులు, తిరగబడిపోయిన ఏనుగులు, ఊడిపోయిన తొండాలు, తెగిపోయిన తలకాయలు, పచ్చడైపోయిన శరీరాలు, విరిగిపోయిన రథాలు, ఇదంతా ఎంతసేపట్లో, గట్టిగా ఒక 20 నిమిషాల్లో కొన్ని కోట్ల మంది నిహతులైపోయారు, పడిపోయారు. అక్కడ రక్తం కాలవల కింద ప్రవహించి వెళ్ళిపోతోంది. ఇంత పెద్ద అల్లరి జరిగిపోతోంది. మళ్ళీ రావణాసురుడికి కబురు వెళ్ళింది. వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. 7 మంత్రిస్తులని 5 సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు. ఈసారి మీరు వెళ్ళి జాగ్రత్తగా పట్టండి, ఏమరపాటు తగదు. వచ్చినవాడు సామాన్య వానరం కాదు. చూడగా దేవతల యొక్క తేజస్సు వచ్చిందనుకుంటున్నాను. నేను ఎందరో ఋషుల్ని బాధ పెట్టాను. వారందరూ కూడా తమ యొక్క తపోశక్తుల్ని ధారపోసి సృష్టించిన మహాభూతమై ఉంటుంది. అందుకని ఆ మహాభూతాన్ని జాగ్రత్తగా పట్టుకోండి అన్నాడు. వీళ్ళు 5 సేనాగ్ర నాయకులు వెళ్ళారు. స విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రగసం భాసకర్ణంచ పంచసేనాగ్ర నాయకాన్. విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస భాసకర్ణులని 5 వాళ్ళు. 5 రథం ఎక్కి వెళ్ళారు. వెళ్లి స్వామితో యుద్ధం మొదలుపెట్టారు. 5 5 వేపుల నుంచి ముట్టడించారు. అందులో దుర్ధరుడన్నవాడు స్వామికి కోపం తెప్పించాడు. ఎందుకని అంటే స్వామికి అదో సరదా, యుద్ధం చేస్తూ ఉంటారు, కాసేపు వినోదిస్తూ ఉంటారు. 3 ఇనుప బాణములు కొట్టాడు వాడు ఆయన లలాటంలోకి. కొడితే ఆ 3 ఇనుప బాణాలు వెళ్ళి ఆయన తలలో గుచ్చుకున్నాయి. గుచ్చుకుని నెత్తురు కారుతోంది. చూశారట. ఇంత అల్లరి చేస్తావురా నువ్వు అనుకున్నారు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఎగిరిపోయి అక్కడ శరీరాన్ని పెంచారు. ఆ ఆకాశంలోకి ఎగిరిపోయాడని ఇలా చూస్తున్నారు వాళ్ళు. అంతే, శరీరం పెంచి ఢబేరని కింద పడిపోయారు. ఆ పడిపోవడం ఎవడు బాణాలు కొట్టాడో వాడు రథం మీదకి వచ్చి పడిపోయారు. తత సముదితాస్తాస్తం రథం భగ్నాక్ష కూబరం.
విహాయన్యపదద్భవో దుర్ధరం చైవ రాక్షసం. పడిపోగానే ఆయన కింద రథం ఉండిపోయిందిట. రథం పచ్చడైపోయింది, ధనస్సు పచ్చడైపోయింది, గుర్రాలు పచ్చడైపోయాయి. కడుపుకి ఏదో అలా అన్నం తింటూ తింటూ బాగా నవ్వేసి గబాల ముందుకు పడిపోయాం అనుకోండి, అన్నం పొట్టకట్టుకున్నట్టు ఆ మాంసం అంతా అంటుకున్నట్టు తీసి దిలిపోతలు పడేశారు. ఆ పైనుంచి కింద పడిపోతే ఆ రాక్షసుడి రథంతో సహా ఆయన కింద పడి నలిగిపోయింది. చూశారట ఇంకొక ఇద్దరు మీదకి వస్తున్నారు. ససాల వృక్షమాసాద్య సముత్పాట చ వానర తావుభౌ రాక్షస వీరౌ జఘాన పవనాత్మయ. ఇంకో ఇద్దరు వస్తున్నారు. ఐదుగురులో దుర్ధరుడు మరణించిన తరువాత ఒక పెద్ద మద్ది చెట్టును ఒక దాన్ని పెకలించారు. చేత్తో పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టారు ఇద్దరిని. కొడితే అంతే, సగం నేల కట్టుకుంది, సగం చెట్టు కట్టుకుంది. విసిరోతల పారేశారు. ఇంకా తర్వాత పోనీ అంచేష్టి సంస్కారం చేద్దామన్నా ఇంకా బాడీలు ఉండవు, మాంసపు ముద్దలే ఉంటాయి అంతే. హనుమ కొడితే అలా ఉంటుంది. అందుకే వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట చెప్తారు, యుద్ధకాండకు ముందు, అయితే రామాయణంలో లేదు ఇది, జ్ఞాపకం పెట్టుకోండి. వాల్మీకి రామాయణంలో లేదు ఈ విషయం. ఒక సరదా సంతోషం కోసం ఒక మాట చెప్తారు. రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలన్నీ సమావేశం పెట్టుకున్నాయిట. ఈ దుర్మార్గుడు రావణాసురుడు జటాయువుని చంపేశాడు రా, మన జాతిలో పెద్దవాణ్ణి, అందుకని మనం ఏం చేద్దామన్నారట. ఒరే మనందరం చాలా డిసిప్లిన్డ్ గా ఉందాం, రాక్షసుల్లా కొట్టుకోవద్దు. ఎవడైనా రావణాసురుడి తరపున యుద్ధానికి బయటికి వస్తుంటే మనలో ఒకడు వెళ్ళి వాడి జెండా మీద వాళ్దాం. గద్ద జెండా మీద వాళ్తే మళ్ళీ వాడికి రిటర్న్ జర్నీ టికెట్ ఉండదు, వాడు వెళ్ళడం వెనక్కి. అందుకని ఒక్కసారి వాళ్దాం. ఆ తర్వాత మనకు ఒక కట్టుబాటు ఉండాలి. మనం కుక్కలు కొట్టుకున్నట్టుగా మనం కొట్టుకోవద్దు. మనందరం ప్రశాంతంగా కొండ మీద కూర్చుని యుద్ధం చూద్దాం. చీకటి పడిపోయిన తర్వాత యుద్ధం ఆపేస్తారు. యుద్ధం ఆపేసిన తర్వాత బాగా దంతపుష్టి ఉన్నటువంటి యువక గ్రద్దలు లక్ష్మణుడు అంగదుడు కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆఖరి ఊపిరి ఉందనక వదిలేసి మళ్ళీ ఇంకోటి మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని తినాలంటే కొంచెం దంతపుష్టి ఉండాలి. అందుకని యువకులు తినండి. సుగ్రీవుడు, విభీషణుడు ఇలాంటి వాళ్ళు కొట్టి, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టి చంపిన వాళ్ళని మధ్య వయస్కులు తినండి. ఎందుకంటే కొంచెం పచ్చడి పచ్చడిగా కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది ఇంకా. అందుకని దాన్ని మధ్య వయస్కులు తినండి. బాగా పళ్ళూడిపోయినటువంటి ముసీలి గద్దలు ఇంకా బొప్పాయి పండు తొక్క పైకి రాకుండా గుజ్జుతో అంటుకుపోయినట్టుగా కొట్టేస్తారు హనుమ కొడితే. అందుకని అలా పళ్ళూడిపోయిన గద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే ఇంక అందులో ఏం ఉండదు, అంతా పచ్చడే, చక్కగా తీసుకుని నాలుగు మీద పెట్టేసుకోవచ్చు. రాముడు చంపిన రాక్షసులు ఉంటారు, వాళ్ళని ఎవరూ తినకండి. రాముడు చంపిన రాక్షసుల్ని పట్టుకొచ్చి కొండ మీద పెట్టండి. రాత్రి అంతా అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు కళ్ళకద్దుకుని అందరం నోట్లో వేసుకుందాం ప్రసాదం అని గ్రద్దలు ఆనాడు తీర్మానం చేసుకున్నాయిట. వాల్మీకి రామాయణం మాత్రం కాదు మహాప్రభు ఇది. అందుచేత అలా ఆనాడు ఆ వస్తున్నటువంటి ఆ జంబుమాలిని, 7 మంత్రిసుతుల్ని, 5 సేనాగ్రనాయకుల్ని మహాత్ముడు సంహరించాడు. రావణుడు ఆ మాట వచ్చింది 5 సేనాగ్రనాయకులు కూడా మరణించారని. ఒక్కసారి సభలో తేరిపారి చూశాడు. వాడి చూపు ఎక్కడాగితే వాడి పని అయిపోయినట్టు చూసి తన కొడుకు దగ్గరే ఆపాడు, అక్షకుమారుడి దగ్గర. ఆయన చిన్న వయస్సులో గొప్ప తపస్సు చేశాడు. ఆయనకున్నటువంటి రథము, ఆ రథంలో ఉండేటటువంటి అక్షయ బాణ తూణీరాలు, అందులో ఉండేటటువంటి ఖడ్గాలు, అందులో ఉండేటటువంటి ఆయుధాలు అన్ని తపశ్శక్తితో సంపాదించినవి. తండ్రి తన వంక చూడగానే ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రంలో లేచాట. అప్పా, ఇన్నాళ్లకి యుద్ధం దొరికిందని రథం ఎక్కాడు. బయలుదేరి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే హనుమ అనుకున్నారట, అబ్బాయి ఎంత బాగున్నాడు రా ఈ పిల్లవాడు, చిన్న పిల్లవాడే కానీ వీడు అగ్నిహోత్రంలో ఉన్నాడు, చూస్తుంటే కాసేపు వీడిని యుద్ధం చేయనిద్దాం చూద్దాం అనుకున్నారట. వాడి వస్తూనే 3 బాణాలు కొట్టాడు హనుమ మీద. కొట్టి ఆయన్ని యుద్ధానికి ప్రేరేపణ చేశాడు. వాడు ఎంత యుద్ధం చేశాడంటే అక్షకుమారుడు స్వామి హనుమ మీద బాణ పరంపర కురిపించేశాడు. కురిపించేస్తే హనుమకి వాడిని కొట్టడం ఇష్టం లేదు. పిల్లాడు ఇంత బాగా వేస్తున్నాడు, చూద్దాం వీడు యుద్ధం అని ఆ బాణాల మధ్యలో దొరకకుండా సూక్ష్మ రూపంతో ఆయన తిరుగుతున్నారట. ఇంత వేగంగా తిరుగుతున్నాడు, ఈయనకి తగలటం లేదు బాణాలని. కోపం వచ్చి అక్షకుమారుడు ఆకాశాన్ని అంతటి కప్పేశాడు బాణాలతో. కప్పేస్తే చూశారట ఆయన ఒంటి మీద ఖాళీ లేకుండా బాణాలు కొట్టేశాడు. కొట్టేస్తే చూశారట, అమ్మో వీడేదో పిల్లాడు కదా అని ఊరుకున్నాను, దేవతలు కూడా వీడి యొక్క యుద్ధం చూసి మన్నిస్తారు, సంతోషిస్తారు, కానీ మా ఇంట్లో అగ్నిహోత్రంగా ఎంత బాగా పెరుగుతోందో అని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది, అందుకని వీడిని ఆపకూడదు, ఇంకా వీడిని చంపేయవలసిందే. చంపడానికి చేతులు రావట్లేదు, అయినా చంపేస్తాననుకున్నారట. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు.
ఎగిరి పెద్ద శరీరాన్ని పెంచి అక్కడి నుంచి కింద పడ్డారు. పడగానే రథం తుత్తునియలైపోయింది. అయిపోగానే గుర్రాలు చనిపోయాయి, సారథి చనిపోయాడు, రథం మడిసిపోయింది. కానీ అందులోంచి అక్షకుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆకాశంలో నిలబడి వాడు యుద్ధం చేసి, వాడి రథానికి ఒక గొప్పతనం ఉంది, ఇంద్రజిత్ రథంలా ఆకాశంలో కూడా తిరుగుతుంది. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే స్వామి హనుమ చూశారట, ఇంకా వీడిని యుద్ధం చెయ్యనివ్వకూడదని. వాడి అదృష్టమో దురదృష్టమో కానీ ఒక్కసారి ఎగిరి వచ్చి కభాలన వాడి పాదాలు పట్టుకున్నారట. పట్టుకుని కిందకి లాక్కొచ్చేసారు. లాక్కొచ్చేస్తే మీరు ఒకసారి ఆలోచించండి, అంత పర్వతాకార సన్నిభుడైనటువంటి హనుమ వాడి పాదాలు అట్టుకుని వేగంగా కిందకి లాగేస్తుంటే బహుశా వాడి అంగీ గాలికి పైకి ఇలా బుట్టలా ఎగిరిపోయి ఉంటుంది. వాడిని ఇలా కిందకి లాక్కొచ్చేసి వాడు కోదండం కాని కత్తి కాని పట్టుకోవడానికి వీలు లేకుండా, చిన్నప్పుడు పిల్లలను ఆట ఆడిస్తుంటారు, చేతులు పట్టుకుని తండ్రి గిరగిర తిప్పి నించో పెడతాడు. వాడికి కళ్ళు తిరిగి నిలబడలేక ఇలా ఇలా అయిపోతుంటే కొడుకుని పట్టుకుని సంతోషిస్తుంటాడు తండ్రి. అలా ఆ అక్షకుమారుడి 2 కాళ్ళు పట్టుకుని గాల్లో గిర్ర 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 తిప్పేట. తిప్పి ఒక్కసారి నేలకేసి కొట్టారు. సభగ్న బాహూరుకటి శిరోధర క్షరన్న సృజ్నిర్మథితాస్తిలోచన సభగ్న బంధ ప్రవికీర్ణ బంధనో హతక్షితౌ వాయుసుతేన రాక్షస. ఆ కొట్టేటప్పటికి ముందు ఈ 2 కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయేట. తలకాయ 1000 వ్రక్కలైపోయి కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టే ఎలా పగిలిపోతుందో అలా చిన్న చిన్న పెచ్చులు కింద విరిగిపోయింది. కొట్టుంటే కడుపు బద్దలైపోయి ప్రేగులన్నీ బయటికి వచ్చేసేయట. చేతిలో మిగిలిపోయిన కాళ్ళని తీసి విసిరవతల పారేశారు. అల్లా కొట్టి చంపేశారు. ఈ అసలు అది చూడగానే పారిపోయారు రాక్షసులందరూ. అమ్మ నాయనోయ్, చంపేవాడు ఉంటాడు కానీ ఇంత దారుణంగా చంపేయడం ఏమిట్రా బాబు అని పోయి రావణాసురుడికి చెప్పారు, చంపేశాడు నీ కొడుకునని. వాడికి మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో, భయం అంటే ఏమిటో తెలిసింది. తన కొడుకు చచ్చిపోయాడనేటప్పటికి